హాయ్ ఎవ్రీవన్. ప్రీమియర్ ప్రోలో మనకి కొత్తగా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కలర్ కరెక్షన్ ప్యానల్ అనేది సపరేట్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి డావెన్సీ రిజాల్వ్లో మనకి కలర్ కరెక్షన్ చేయడం కోసం సపరేట్గా ఏదైతే మనకి ప్యానల్ అయితే ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ప్యానల్ మనకి ప్రీమియర్ ప్రోలో ఎడాబ్ వాళ్ళు అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఆ ప్యానల్ ఎలా ఉంటుందని చెప్పేసి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చూపిస్తాను నేను. ఇక్కడ మీరు పైన లెఫ్ట్ సైడ్లో గమనించినట్టయితే కనుక ఒకసారి చూడండి. పైన టాప్లో లెఫ్ట్ సైడ్ చూడండి, నేను మౌస్ ఇక్కడ మూవ్ చేస్తున్నాను. మనకి ఇంపోర్టు, ఎడిట్, ఎక్స్పోర్టు ఈ రెండింటి మధ్యలో మనకి కలర్ కరెక్షన్ అనే ప్యానల్ అనేది కొత్తగా యాడ్ అయితే చేశారనమాట వీళ్ళు. అయితే దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి టైమ్ లైన్లో ఉన్న క్లిప్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటాయి. టైమ్ లైన్లో ఉన్న క్లిప్స్ అన్నీ కూడా మనకి ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. మనం ఎన్ని క్లిప్స్ ఉన్నా అన్ని క్లిప్స్ కూడా మనకి ఈ కలర్ కరెక్షన్ ప్యానల్లోకి అయితే వస్తాయి. మనకు కావాల్సిన క్లిప్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మనం అయితే దీన్ని కలర్ కరెక్షన్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో అయితే ఇది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. సపోజ్ మనం కలర్ కరెక్షన్ చేయడం కోసం ఒక క్లిప్ అనేది ఏదో ఒకటి సెలెక్టింగ్ అయితే చేసుకుందాం. చూడండి, నేను ఒక క్లిప్ అయితే సెలెక్ట్ చేశాను. ఈ క్లిప్ ఏంటంటే మనం ఒకసారి ఈ కలర్ కరెక్షన్ ద్వారా మనం ఏ విధంగా కలర్ కరెక్షన్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. అయితే మనం దీన్ని కరెక్షన్ చేయాలంటే డావెన్సీలో ఒక ఆప్షన్ అయితే ఉండదు. మనం సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే డావెన్సీలో మనకైతే లేదనమాట. సో మనకి ప్రీమియర్ ప్రోలో ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక ఇక్కడ మనం సబ్జెక్ట్ కావాలంటే సబ్జెక్ట్ కరెక్షన్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా అంటే కనుక మనకి ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ అనేది అప్డేట్ కొన్ని రోజుల క్రితమే మనకి అందరికీ తెలిసిందే. ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ అనేది రావడం అయితే జరిగింది ప్రీమియర్ ప్రోలో. దీని ద్వారా మనం ఇక్కడ మనకి ఉన్న సబ్జెక్ట్ని అయితే మనం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ని అయితే మనం సెలెక్ట్ చేసుకుని మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ట్రాక్ మాస్క్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఆటోమేటిక్గా అక్కడ ఉన్న సబ్జెక్ట్ అనేది ట్రాకింగ్ అయితే అవుతుందన్నమాట. ఎగ్జాక్ట్గా మనకి సబ్జెక్టు ఎలా మూవ్ అయిందో అలా సేమ్ మనకి సబ్జెక్ట్ అనేది ట్రాకింగ్ అయితే అవుతుంది. చూడు, మనకి ట్రాకింగ్ కంప్లీట్ అయితే అయ్యింది. అయితే మనం ఇలా సబ్జెక్ట్ని ట్రాక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఈ సెలెక్ట్ చేసుకున్న దాన్ని మనం కలర్ కరెక్షన్ చేయాలనుకుంటే దీన్నే మనం కలర్ కరెక్షన్ చేయొచ్చు. సబ్జెక్ట్లో మ్యాక్సిమం నాకు తెలిసి కరెక్షన్ చేసేది అయితే పెద్దగా ఏముండదు, స్కిన్ టోన్ ఒకటి తప్ప. సో మనకి బ్యాక్గ్రౌండే ఎక్కువగా మనకి కరెక్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఆల్రెడీ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసాం కదా. సబ్జెక్ట్ అనేది ఆల్రెడీ చేసాం, మనం ట్రాక్ కూడా చేసాం. సో దాన్ని ఏంటంటే ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి నేను ఇక్కడ ఇన్వర్ట్ మాస్క్ మీద క్లిక్ చేశాను అనమాట. మనకి ఇన్వర్ట్ మాస్క్ చేసినట్టయితే కనుక ఇప్పుడు ఫస్ట్ అయితే మనం సబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసాం. దాన్ని మళ్ళీ ఇన్వర్ట్ మాస్క్ అంటే రైట్ క్లిక్ ఇచ్చి మనం ఇక్కడ చూడండి, మీకు ఇన్వర్ట్ మాస్క్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి సబ్జెక్ట్ అంతా వదిలేసి ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి సెలెక్టింగ్ అయితే అవుతుంది అనమాట. సో ఈ సెలెక్టింగ్ అయిన దాన్ని మనం కాంట్రాస్ట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలాగే జస్ట్ మనకి ఈ అడ్జస్ట్మెంట్స్ కూడా చాలా ఈజీగా మనం మూవ్ చేసుకునే విధంగా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో జస్ట్ మనం మౌస్తో ఇక్కడ జస్ట్ ఇలా క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ప్యానల్స్ అయితే చూపిస్తాయి. మనం మౌస్ని పైకి కిందకి జరుపుతూ జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, దీన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి, క్లిక్ చేసాం కదా అని. జస్ట్ మీరు మౌస్ని ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేస్తున్నట్టయితే కనుక మీకు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం కాంట్రాస్ట్ అయితే తగ్గించాం కదా. అలాగే శాచువేషన్ కావాలంటే శాచువేషన్, బ్యాలెన్స్, ఇలా మనకి ఏది కావాలంటే అది మనం ఇక్కడ నుంచి అయితే ఎక్స్పోజ్ కావాలంటే ఎక్స్పోజ్, ఏది కావాలంటే అది మనం ఇక్కడ నుంచి అయితే కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి డావిన్సీలో ఉండేంత ఆప్షన్స్ మనకి ఇక్కడ లేకపోవచ్చు, కానీ వాళ్ళు ఏదో కొంచెం ప్రయత్నం అయితే చేశారు మనకి ఆ టైప్లో కలర్ కరెక్షన్ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు చేయాలని చెప్పి కొంచెం ప్రయత్నం అయితే చేశారు. సో మనకి డావిన్సీలో ఉండే ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకి నాకైతే కనిపించలేదు. సో ఈ విధంగా మనం చేసుకుంటాం కదా. ఒకసారి ఎడిట్లోకి వెళ్ళి ఈ క్లిప్ ఎలా ఉన్నదనేది ఒకసారి చూద్దాం. చూడండి, మనకి ఇక్కడ సబ్జెక్ట్ని వదిలేసి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కరెక్షన్ అయితే నేను చేశాను అనమాట. అంటే నేను మామూలుగా జస్ట్ మీకు చెప్పడం కోసమే చేశాను.
మామూలుగా ఇదేమి నేను ఎడిటింగ్ అయితే చేయట్లేదు. సో, మనకి బ్యాక్‌గ్రౌండ్ ఈ విధంగా కాంట్రాస్ట్ పెంచుకోవడం, సాచురేషన్ పెంచుకోవడం, ఈ విధంగా చేయొచ్చు అని చెప్పేసి మీకు చెప్పడం కోసం అయితే చేశాననమాట. సో, చూసారు కదా! మనం ఈ విధంగా సాచురేషన్ అయితే పెంచుకోవచ్చు. ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటి అంటే గనక, ఇంతకుముందు మనం ఆహ్, స్కిన్ను రీటచ్ చేయడం కోసం మనకి థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసేవాళ్ళం. ఆల్రెడీ మన ఛానెల్‌లో కూడా మనం చేసాం బ్యూటీ బాక్స్ అని చెప్పేసి. స్కిన్ రీటచ్ కోసం ఆ సాఫ్ట్‌వేర్ థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్స్ అయితే యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనకి ఆ అవసరం అయితే లేదనమాట. ఎందుకంటే మనకి ఇందులోనే స్కిన్ను రీటచ్ అయితే మనం చేసుకోవచ్చు. అది ఎలా అంటే గనక ఒకసారి క్లోజప్ షాట్ అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఈ సీన్ అయితే ఉంది. సారీ. ఇంకొక సీన్ అనేది సెలెక్ట్ చేస్తాను. చూడండి. సపోజ్ ఈ సీన్ అయితే ఉంది మనకి. ఇది కూడా అంత క్లోజ్ అనిపించలేదు నాకు. ఒకసారి. సో, ఈ క్లిప్పు చూపిస్తాను మీకు. ఈ క్లిప్ ఉంది కదా! మనకి దీన్ని ఒకసారి మీకు స్కిన్ రీటచ్ ఏ విధంగా చేసుకోవచ్చో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మనకి చూడండి, మనకిక్కడ 3 ప్యానెల్స్ అయితే ఇవ్వడం జరిగింది. కలర్ అండ్ కాంట్రాస్టు, అలాగే కలర్ షిఫ్ట్, డీటెయిల్స్. మనం కలర్ షిఫ్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయొచ్చనమాట. కలర్ షిఫ్ట్ అంటే మనకి ఇక్కడ ఏదన్నా సపోజ్ ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకొని, దీన్ని మనం కలర్ మార్చాలనుకోండి. ఏదైనా కలర్ మనకు నచ్చిన కలర్ ఇక్కడ మార్చుకోవచ్చనమాట. అది మార్చేటప్పుడు ఏంటంటే మనకి ఆహ్, డ్యామేజెస్ అయితే అవుతుంటాయి. సో, అది చూసుకొని మనం జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటది. ఇక్కడున్న కలర్స్ ఆల్రెడీ మనకు చూపిస్తది. చూడండి. చూడండి మనకి అక్కడ కలర్స్ అయితే డ్రెస్ కలర్ మారుతుంది మీరు గమనించొచ్చు. అంటే లైటింగ్ అంతా ఒకలానే ఉంటే మనకి పర్ఫెక్ట్‌గా అయితే మారుతది. చూడండి. నేను అమ్మాయి డ్రెస్ కలర్ అనేది మార్చాననమాట. ఇక్కడ మీరు గమనించొచ్చు. మనకిక్కడ కొంచెం వైలెట్ షేడ్ ఉన్న కలర్‌ని, పింక్ షేడ్ ఉన్న కలర్‌ని మనం ఇక్కడ రెడ్ అయితే చేసామనమాట. ఈ విధంగా మనం కలర్ అనేది షిఫ్ట్ చేయొచ్చనమాట. ఇప్పుడు సపోజ్ అబ్బాయి షర్ట్ ఉందనుకోండి. ఆహ్, ఇక్కడ అబ్బాయి షర్ట్‌ని అయితే నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి. సారీ, మనకక్కడ చూడండి, అబ్బాయి షర్ట్ అనేది కూడా మనకి కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఆ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఏంటంటే సేమ్ కలర్‌లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ మారిపోవడం అయితే జరుగుతదనమాట. సో, కలర్ షిఫ్ట్ అనేది మనం కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాల్సుంటది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మనకి స్కిన్ రీటచ్. స్కిన్ రీటచ్ వచ్చేసరికి ఇక్కడ డీటెయిల్స్ అని ఉంది కదా! ఇక్కడ టెక్స్చర్ అనమాట మెయిన్. టెక్స్చర్ అనేది మనం ఇక్కడ పెంచితే మనకి టెక్స్చర్ అనేది క్లిప్‌లో పెరుగుతుంది. ఒకసారి మీకు మౌస్ ముందుకి ఇలా డ్రాగ్ చేశాను నేను. చూడొచ్చు వీడియోలో ఎంత టెక్స్చర్ అనేది పెరిగిందో. ఇప్పుడు డౌన్ చేస్తాననమాట. బ్యాక్‌కి మూవ్ చేస్తాను నేను. చూడండి, నేను బ్యాక్ మూవ్ చేసే కొద్దీ వీడియో అనేది చాలా స్మూత్ అయితే అయిపోతుందనమాట. వీడియోతో పాటు మనకక్కడ సబ్జెక్ట్ కూడా స్కిన్ అనేది చాలా స్మూత్ అయితే వచ్చేసింది. ఇలా స్మూత్ వచ్చిన తర్వాత మనకు కావాల్సిన స్మూత్‌నెస్ వచ్చిన తర్వాత మనం మౌస్‌ని క్లిక్ చేసి నెక్స్ట్ షార్ప్‌నెస్ ఉంది కదా! ఈ షార్ప్‌నెస్‌ని లైట్‌గా పెంచుకోవాలనమాట. చూడండి, షార్ప్‌నెస్ మనం ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. సో, మనకి ఆ స్కిన్ స్మూత్‌నెస్ కనిపించడం కోసం మనం ఏంటంటే ఈ షార్ప్‌నెస్ అనేది లైట్‌గా మనకి డీటెయిల్స్ కనిపించడం కోసం లైట్‌గా పెంచుకున్నట్టయితే మనకి సరిపోద్దనమాట. ఒకసారి చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మనకి స్కిన్ ఎంత స్మూత్‌గా అయితే అయిందో మీరు ఒకసారి గమనించొచ్చు. సో, మనకి స్కిన్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ కూడా మనకి స్మూత్‌గా అయిపోద్దనమాట. దానికోసమనే మనం షార్ప్‌నెస్ అనేది కంపల్సరీ పెంచుకోవాల్సుంటది. సో, చూడండి, చాలా డిఫరెన్స్ అయితే ఉంది. మనకి ఈళ్ళు ఇచ్చిన అప్డేట్‌లో మనకు బాగా ఉపయోగపడేవేంటంటే, బ్యాక్‌గ్రౌండ్ మనం సాచురేషన్ గాని, కాంట్రాస్ట్ ఎక్స్‌పోజ్ గాని మనం ఈజీగా తగ్గించుకోగలుగుతాం సబ్జెక్ట్ మాస్కింగ్ చేసి. అలాగే కలర్ షిఫ్ట్ అయితేనే చేయగలమనమాట. కలర్ షిఫ్ట్ అంటే మనకి ఇక్కడ ఏదైనా డ్రెస్ కోడ్ కలర్ అనేది మనం మార్చగలుగుతాం. అలాగే స్కిన్ స్మూత్ అనేది చేయగలుగుతాం అనమాట. ఈ విధంగా మనం లేటెస్ట్‌గా వచ్చిన ప్రీమియర్ ప్రో బీటా వెర్షన్‌లో ఈ కలర్ కరెక్షన్ అనేది మనం ఈజీగా చేసుకోగలుగుతాం. మనం సపోజ్ మనకి ఇందాకడ ఒక క్లిప్ అనేది చేసాం కదా మనం. సో, సపోజ్ ఇదే క్లిప్ ఉంది. ఒకసారి మళ్ళీ మీకు చేసి చూపిస్తున్నాను. సబ్జెక్ట్‌ని అయితే సెలెక్ట్ చేశాను. సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి మీకిక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్‌లో కనిపిస్తది. ఇక్కడన్నా ట్రాక్ ఫార్వర్డ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ మీరు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ట్రాక్ మాస్క్ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ట్రాక్ మాస్క్ కొడితే మీకు ఆటోమేటిక్‌గా అక్కడ సబ్మిట్ అనేది ట్రాకింగ్ అయితే అయిపోద్దనమాట. ట్రాకింగ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఇన్వర్ట్ మాస్క్ మీద క్లిక్ చేసి బ్యాక్‌గ్రౌండ్‌ని మనం అడ్జస్ట్ చేయొచ్చనమాట. సాచురేషన్ అనేది మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. చూడండి, సాచురేషన్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో నేను పెంచాను. ఆ సాచురేషన్ మనకి సబ్జెక్ట్ మీద కూడా ఎక్కేస్తుంది. చాలా జాగ్రత్తగా చూసుకొని మనం చేసుకోవాల్సుంటది. చూడండి, మనకి సబ్జెక్ట్ మీద ఓవర్ ఎక్కే
అంటే సబ్జెక్ట్ మీదకి ఎక్కేసేంత సాచురేషన్ కాకుండా మనం సాచురేషన్ అనేది చూసుకొని చేసుకోవాలన్నమాట. అలాగే బ్యాలెన్స్ చూడండి. టెంపరేచర్ మనకి రెడ్ కావాలంటే రెడ్ ఎక్కించుకోవచ్చు, బ్లూ కావాలంటే బ్లూ ఎక్కించుకోవచ్చు. మనకి ఈ విధంగా ఎక్కించుకుంటే చూడండి ఒక సినిమాటిక్ లుక్ అయితే మనం తీసుకురాగలుగుతాం అనమాట. ఈ విధంగా మనం లేటెస్ట్ బీటా వెర్షన్‌లో అయితే మనం కరెక్షన్ అయితే ఈజీగా చేయగలుగుతాం. నాకైతే డావెన్సీలో ఉన్నంత ఇదైతే నాకిక్కడ కనిపించలేదు. సో, ఇది కూడా మనకి ఒక వంతున ఉపయోగపడుతది. మనకి ఇందులో ఉండే ఫీచర్స్ అందులో లేవు. అందులో ఉండే ఫీచర్స్ ఇందులో లేవు. సో, మనకి కంపల్సరీ కూడా కొన్ని సిట్యుయేషన్స్‌లో మనకి ఈ బీటా వెర్షన్ కొత్త అప్డేట్ అనేది మనకి చాలా అవసరం అయితే ఉంటదనమాట. సో, మరి ఈ ట్యూటోరియల్ మీకు నచ్చినట్టయితే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసినోళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే గనక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోకి దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఎలా ఉందో నాకైతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదే టైమ్‌లైన్ మనం ఇప్పుడు ఇక్కడ చూసారు కదా! నేను మిక్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది కదా! ఇప్పుడు ఇక్కడ చేసిన ప్రాజెక్ట్ అనేది మనం ఇదే టైమ్‌లైన్‌ని డావెన్సీలో కూడా మనం ఎడిటింగ్ చేయగలుగుతాం. కలర్ కరెక్షన్ అంటే డావెన్సీలో కలర్ కరెక్షన్ అయితే చేయగలుగుతాం అనమాట. అంటే మిక్సింగ్ చేయొచ్చు ఆల్మోస్ట్ ట్రాన్సాక్షన్ దగ్గర నుంచి కలర్ కరెక్షన్ వరకు ప్రీమియర్ ప్రో, డావెన్సీ 2 యాజ్ ఇట్ ఈజ్ యూజ్ చేయొచ్చు మనం. అది ఎలాగని మనం తెలుసుకోవాలనుకుంటే గనక కింద అందరూ కూడా టైమ్‌లైన్ అని కామెంట్ చేయండి. టైమ్‌లైన్ అని కామెంట్ చేసినట్టయితే గనక నెక్స్ట్ వీడియోలో ఇదే టైమ్‌లైన్‌ని డావెన్సీలో ఎలా యూజ్ చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఓకేనా మరి ఉంటాను. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కింద హైప్ బటన్ ఉంటుంది కదా! హైప్ బటన్ అనేది మీరు క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. అలాగే నాకు కూడా కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవ్వడం వల్ల నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటది ఎక్కువ వీడియోస్ చేయాలని చెప్పి. ఓకేనా మరి ఉంటాను. బాయ్.